శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు బొరబండ రాజు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక విలేకరు ప్రశ్న అడిగారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనేసి అడిగితే ఆయన ఏమన్నారంటే, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా సరే న్యాయం ధర్మమే గెలుస్తుంది, నేను న్యాయం కోసమే పోరాటం చేస్తున్నా, నాకు ఈ పోరాటం కూడా కొత్త ఏం కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడదు. దాని గురించి మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. ఒక విలేకరు ప్రశ్న అడిగితే దీనికి ఈ విధంగా న్యాయం ధర్మం కూడా ఆయనకు తెలుసా? ఓకే, న్యాయం ధర్మం క్యారెక్టర్ అంటే కూడా ఆయనకి ఏమైనా తెలుసా? ఓకే, తెలిసినే కదా లాస్ట్ టైం గెలిచి మన రైతులకి అమ్మ ఒడి అని ఇట్లా ఇచ్చారు కదా. కాదండి, న్యాయం ధర్మం అంటే న్యాయంగా పరిపాలన చేయడం, ధర్మంగా మాట్లాడడం. ఓకే, మరి ఈ వ్యక్తి పరిపాలనలో ఉన్నప్పుడు న్యాయ ధర్మాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్, ఒక పార్టీ పెట్టిన వ్యక్తి, ఒక పార్టీని నడిపిస్తున్నాడు, ఆయన సొంత డబ్బులతో నడిపించుకున్న వ్యక్తిని. అలాంటి వ్యక్తిని వీళ్ళు ఏం చేశారు? న్యాయం ధర్మంగా బతికేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా తిట్టించినప్పుడు న్యాయం ఎక్కడ పోయింది, ధర్మం ఎక్కడ పోయింది? బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ని కానీ పచ్చిబూతులు తిట్టాడు. అలాగే అంతకంట దౌర్భాగ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ పిల్లలను కూడా తిట్టాడు. మరి అలాంటప్పుడు న్యాయం తెలిసిన వాడివి అయితే నువ్వు మరి ఆ రోజు ఆ బోరగడ్డ అనిల్ అనే కుక్కని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నువ్వు న్యాయం గురించి ఈరోజు మాట్లాడతావా? అలాగే కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పచ్చి బూతులు పబ్లిక్లో తిడితే నువ్వేం చేసావు? న్యాయం గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? పచ్చి బూతు మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి అనే దుర్మార్గుని తీసుకొచ్చి జైల్లో పెట్టి మన ఆఫీస్ తీసుకొచ్చి చెప్పు తెగిందాక కొట్టి, ఇది ధర్మం కాదురా, ఇది న్యాయం కాదురా అని నువ్వు అడగాలి కదా. మరి ఇంతమందిని మీ ఎమ్మెల్యేలతో, మంత్రులతో నోటుకొచ్చినట్టు దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించినప్పుడు ఏమైంది న్యాయం ధర్మం? మరి నీ పరిపాలనలో న్యాయం ధర్మం ఉందనుకుంటే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? శ్రీరెడ్డి అనే నీచమైన ఆడదాన్ని ముందు పెట్టి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టించావు, అప్పుడెక్కడ పోయే న్యాయం ధర్మం? ఇష్టానుసారం కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ తిట్టి ఇంతలా మాట్లాడినా సరే నువ్వేమనకుండా పైపెచ్చు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అని చెప్పి సభ్య సమాజం తలదించుకునేలాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి న్యాయం ధర్మం లేకుండా మాట్లాడినప్పుడు నీవేమైంది నీ న్యాయం ధర్మం? వేళొచ్చి న్యాయం ధర్మం అని చెప్పి ఒకల ఏడు ప్లేడిస్తే ఎవడు వినండి. ఒక గొప్ప వ్యక్తిని, అతను సంపాదించుకున్న దాంట్లో 50% పేద ప్రజల కోసం వినియోగిస్తున్న వ్యక్తిని, ఓ పార్టీని సొంత డబ్బులతో నడుపుతున్న వ్యక్తిని, ప్రజలు దేవుళ్ళ చూసే వ్యక్తిని, ఒక పెద్ద సామాజిక వర్గానికి ఒక దేవుళ్ళగా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే ఊరుకుంటారా? ఈవేళ నువ్వు మాట్లాడే మాట ప్రతి మాట కూడా తప్పుడు మాట మాట్లాడుతున్నావు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు. మీకు ఇలా దొంగ పవన్ కళ్యాణ్? మీ రాజకీయ నాయకులు మీరు దోసు దొప్పుతారు కాబట్టి మీరు తిట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టించావు? అప్పుడు న్యాయం ధర్మం ఏమైంది? ఇప్పుడు సిగ్గు లేకుండా వచ్చి న్యాయం ధర్మం గురించి మాట్లాడతాడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు? న్యాయం ధర్మం అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించకుండా ఉండాల్సింది. పవన్ కళ్యాణ్ లాంటి సౌమ్యుడు కూడా ఒరే కొడకల్లారా, నేను ప్యాకేజీ తీసుకున్నాను చెప్పు తెగిపోద్దురా అని చెప్పి అలాంటి గొప్ప దేవుడు లాంటి వ్యక్తి చేత కూడా మీరు నోటంతా బూతులు తిట్టించుకున్న ప్రభుత్వం చేశారంటే ఆయాలు ఎక్కడ పోయింది న్యాయం ధర్మం? ఈవేళ న్యాయం ధర్మం గోసుగుడ్డని మాట్లాడతాడా? ఆ రోజు నీ పరిపాలన బాగుండుంటే, ఆ రోజు నీ ప్రవర్తన బాగుండుంటే, మీ ఎమ్మెల్యేల ప్రవర్తన బాగుండుంటే ఈవేళ నీకు ఈ పరిస్థితి రాదు. ఒక దేవుడు లాంటి వ్యక్తిని ఇష్టానుసారం తిట్టించిన దుర్మార్గుడు నువ్వు. నీకు ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కూడా పాపం పోదు. ఆయన ఏం తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారిలాగా ఒక్కరోజు బతుకు చూడవా నువ్వు, నీ బతుకేంటో తెలుస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టి ఈరోజు వచ్చి న్యాయం ధర్మం
గాడిద గుడ్డు గంగరి పీస్ అని చెప్తాడా? ఇవన్నీ తెలియవా? అంటే తెలుసుండి నా డ్రామాలు ఆడడం అన్నమాట. ఓకే. ఇతను ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని గట్టిగా ప్రూవ్ అయిపోయింది. ఓకే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కానీ పనికిరాని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన. ఓకే. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నంత స్థాయి జగన్మోహన్ రెడ్డికి ఉండదండి. వీళ్ళంతా దొంగలు, రాజకీయ దొంగలు. ఓకే. పట్టుబడ్డారు. ఓకే. కాదని ఎవరన్నా చెప్పమనండి. సో అలాగే ఇంకొక 2 విషయాలు అన్నాడు. ఏంటంటే మాకు పోరాటాలు ఏం కొత్త కాదు, మేము పార్టీ స్థాపించినప్పటి నుంచి పోరాటం చేసుకుంటూనే వస్తున్నాము, స్టిల్ ఇప్పటికి కూడా పోరాడుతున్నాము, పదవిలో ఉన్నప్పుడు కూడా పోరాడుతున్నాం మీకోసం అని చెప్పారు. అలాగే ఇంకొక విషయం ఏమన్నారంటే దేవుడు ఎప్పుడు కూడా న్యాయం వైపు నిలబడతాడు. దేవుడు ఇప్పుడు నేను న్యాయం వైపు నిలబడ్డా కాబట్టి దేవుడు నా సైడే ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడు. అవును, ఆయన సైడ్ సెట్లు వేసుకుని ఈయన పూజలు చేస్తాడు. సెట్టింగ్ ఆర్టిఫిషియల్ సెట్లు వేసుకుని ఈయనమ్మో తిరుపతి భార్యతేలుడు ఇక్కడ సెట్ ఎత్తాడు. సెట్ ఎత్తే దేవుడమ్మో ఆయన పైనే కరుణ కురిపిస్తాడు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ధర్మం ఎప్పుడో మనం చేసిన పాపాలు ఎప్పుడో తీరుతాయి ఎక్కడో అంటారు. అది ఆ కాలం ఎప్పుడు వెళ్ళిపోయింది. ఇక్కడే జరుగుతుంది పనిష్మెంట్, ఇక్కడే జరుగుతుంది పనిష్మెంట్. మనం ఏం తప్పు చేస్తే ఆ తప్పుకు పనిష్మెంట్ ఇక్కడే జరుగుతుంది. నువ్వు ఎంతలా మంచి వ్యక్తుల్ని, మంచి కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల్ని రోడ్డు మీదకి లాక్కొచ్చావో మీ అనుచరుల ద్వారా ఈవేళ నువ్వు రోడ్డు మీదకి వచ్చేసావు. ఈవేళ న్యాయం ధర్మం గురించి నువ్వు మాట్లాడి ఎవడు నమ్మడు, నమ్మే పరిస్థితే లేదు. అసలు నీకు న్యాయం ఎక్కడుంది, ధర్మం ఎక్కడుంది? నువ్వు చేసేదంతా అన్యాయమే. జగన్మోహన్ రెడ్డి చేసేదంతా అన్యాయమే. ఎక్కడ న్యాయం ఉండదు, ప్రతి దాంట్లోనే దోపిడీయే. మరి అలాంటప్పుడు న్యాయం ధర్మం ఇవన్నీ ఎందుకు? దేవుడు నా వైపు నిలబడ్డాడు. లేదు, అతను కరెక్ట్ కాదండి. ఆయన రాజకీయాలు పనికిరాడు. జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన రాజకీయాలు పనికిరాడు. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా కొత్త తరహా ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారి లేక కొత్త తరహా ఆలోచన చేసి కొత్త తరహా ఆలోచనలు చేస్తూ ప్రజలు ఎలా బాగుపడతారు, వీళ్ళ జీవన ప్రమాణాలు ఎలా బాగుపడతాయి, వీళ్ళకి ఆరోగ్యం ఎలా బాగుంటుంది, వీళ్ళు 3 పూట్ల భోంచేస్తున్నారా లేదా, అందరూ ఎవరు కూడా ఆ పస్తులతో పడుకోకూడదన్న ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఇష్టనీచాలు లేకుండా తిష్టించి దేవుడు ధర్మం గుడ్డు అంటే ఎవరు నమ్ముతాడండి? ఆ రోజే నువ్వు రే పవన్ కళ్యాణ్ గారిని అలా అనకూడదు అని ఒక్క మాట అనుంటే అసలు ఎంతమంది ఎంత ఘోరంగా, ఎంత నీచంగా, ఎంత తక్కువ చేసి మాట్లాడారు. ఆ రోజా అనే ఆమె కూడా మామూలు తక్కువ చేసి మాట్లాడింది. అసలు రాజకీయాలకే పనికిరాడు. అంటే వీళ్ళకిలాగా దోపిడీలు చేస్తేనే రాజకీయం చేయాలా, వీళ్ళకిలాగా దొంగతనాలు చేస్తేనే రాజకీయం చేయాలా, వీళ్ళకిలాగా కబ్జాలు చేస్తేనే రాజకీయం చేయాలా, వీళ్ళకిలాగా ప్రభుత్వ సొమ్ము మంచినీళ్ళు తాగిస్తేనే రాజకీయం చేయాలా? అందుకే ఈ దుర్మార్గపు రాజకీయ నాయకులు మంచోడు ఎవడన్నా వస్తానంటే రాజకీయాల్లో రానివ్వరు. ఇలాగే క్యారెక్టర్ అసెసినేషన్ చేసేసి ఆయన వల్ల ఏ తప్పు లేకపోయినా వాళ్ళ కుటుంబంలో బయటకు లాక్కొచ్చేసి అలా చేసి చిరంజీవి గారు రాజకీయాల్లో లేకుండా చేస్తారు వీళ్ళు. మహానుభావుడు చిరంజీవి గారు వేళ రాజకీయాల్లో లేకుండా ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఎందుకు లేడనుకున్నారు? ఇలాంటి దరిద్రుల వల్లే. ఎందుకురా బాబు ఈ రాజకీయాలు, ఎంత నీతిమాలిన రాజకీయాలు, ఎంత దోపిడీ రాజకీయాలు, ఇందులో మనం ఇమ్మడలేము. వద్దురా బాబు నమస్కారం పెట్టి హాయిగా సినిమాలు చేసుకుంటూ చాలా ఆనందంగా చిరంజీవి గారు హ్యాపీగా ఉన్నాడంటే కారణం ఇలాంటి దుర్మార్గుల వల్లే. ప్రజలు మాత్రం సర్వనాశనం అయిపోతారు ఈ దుర్మార్గుల వల్ల. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు గుర్తించుకుని వీళ్ళు ఓట్లేస్తే, మనం ఓట్లేస్తే రేపు పొద్దున పరిపాలన సక్రమంగా జరిగి ప్రతివాడికి మంచి భవిష్యత్తు ఉండాలి. ఫస్ట్ ఏంటంటే మన బిడ్డలకు భవిష్యత్తు ఉండాలి, వాళ్ళు బాగా బతకాలి. తల్లిదండ్రుల కళ్ళ ముందే బిడ్డలు పస్తులు పడుకుంటే చూడలేరు ఏ తల్లిదండ్రులు కూడా. కానీ ఇలాంటి నీచ రాజకీయ నాయకుల వల్ల అయితే ఖచ్చితంగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయి బతుకు తెరువు లేక అక్కడికి వలసలు పోయి ఎలా బతకాలో తెలియక నానా అవస్థలు పడుతూ ఏ అనారోగ్యం వస్తే ఇంకా చావడం తప్ప వేరే మార్గం ఉండదు. ఎందుకంటే వీళ్ళు దోపిడీ చేసిన సొమ్ము అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. మరి రాష్ట్రంలో డబ్బు ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి ఈ జగన్మోహన్ లాంటి వ్యక్తుల్ని ఎప్పుడు గెలిపించుకోకూడదు. గెలిపించుకున్నామా మనకు మనం ఊరేసుకున్నట్టే.